నమస్తే సార్. నమస్తే. సార్, నెంబర్స్లో 4, 7 వీటి మధ్య అనుకూలత మన లైఫ్లో ప్రేమ లేకపోతే ఇంకా ఏదైనా వాటికి ఎలా రిలేషన్ అవుతుంది సార్? ఇక్కడ 4 అంటే రాహు అమ్మ. రాహు అంటే పాముకి తలకాయ రాహు. 7 అంటే తోక, పాముకి తోక 7. ఓకే. ఈ 2 రివర్స్ నంబర్లు. 4కి 7, 7కి 4 రివర్స్. ఎందుకంటే ఒక పాముకి తల ఒకటి అయితే తోక ఇంకొకటి. 4 వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ బాగోదు, ఉండదు. 7 వాళ్ళకి బాగోదు. మరి 7 చాలా అద్భుతమైన నంబరు, దైవానికి సంబంధించిన నంబరు. 7వ తారీఖు ఎవరైనా పిల్లలు పుడితే చూడంగానే అమ్మ అని పిలవాలనిపిస్తుంది. అలా వాళ్ళు బొద్దుగా ఒక రకంగా ఒక ట్రెడిషనల్గా ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ బాగోదు. ఈ 4కి బాగోదు, 7కి బాగోదు అమ్మ. ఈ 4కి 7కి కూడా పడదు. 4వ తారీఖు పుట్టిన వాళ్ళకి 7లో పేరు పెట్టకూడదు, 7వ తారీఖు పుట్టిన వాళ్ళకి 4లో పేరు పెట్టకూడదు. సో ఈ జాగ్రత్తగా ఈ నంబర్లు తీసుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళటం చాలా మంచిది. 2 పాముకి సంబంధించిన నంబర్లే కాబట్టి ఈ 2 నంబర్లలో డెలివరీస్ చేయకూడదు, మ్యారేజెస్ చేయకూడదు, ఏ పని కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది. ఏదైనా చేయాలి అంటే అప్పుడు ఏదైనా చేయాల్సి ఉంటే దానికి తగ్గట్టుగా అప్పుడు దానికి తగ్గ రెమెడీస్ చేసి చేయాల్సి వస్తుంది అమ్మ. అంతేగాని ఈ 4, 7 నంబర్లు వాడకపోవడం చాలా మంచిది. ఏ విషయంలో అయినా అలాంటి టైంలో మీలాంటి న్యూమరాలజిస్ట్ కలిస్తే దానికి తగ్గట్టుగా దానికి తగ్గ రెమెడీస్ చేసి అప్పుడు చేయాల్సి వస్తుంది. నమస్కారం.